నేను కథ చెప్తా వినండి. ఇట్స్ ఏ బ్రేకప్ స్టోరీ. ఈ కథ వీడిది కాదు, ఈ కథ నాది. వన్ సైడ్ బ్రేకప్. 3 నెలల ముందు హలో, నేను వీకెండ్ రా. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? ఎందుకురా? నా పోరిని పటాయించడానికి నీకెంత ధైర్యం రా? నీకు ధైర్యం ఉంటే మన కోళ్ళ ఫారం కాడికి రా. నువ్వు మొగోనివైతే 10 నిమిషాలలో కోళ్ళ ఫారం కాడికి రారా. 10 నిమిషాలు కాదురా, నువ్వు అన్నదానికన్నా ఒక్క నిమిషం ముందే ఉంటా. ఓ సారీ. ఐ హ్యావ్ నో బైస్కిల్, ఐ హ్యావ్ నో బైక్. మినిమం 15 to 20 minutes పడుతుంది. వెయిట్ చేయి, ఐ విల్ కమ్మింగ్ సూన్. నువ్వు రారా, నువ్వు వచ్చినాక నీ సంగతి చెప్తా. అన్న వాడు వచ్చిన తర్వాత వేసేయి, ఓ పని అయిపోద్ది. నా పోరిని పటాయించడానికి నీకు ఎన్ని గుండెలా? నీకు ఒకటే గుండె. నీ దగ్గర ఏమైనా ఎక్కతొక్క గుండెలు ఉంటాయి నాకు. అన్న వేసేయి అన్న. అరే నువ్వు బాగా ఎక్స్ట్రా ఎత్తున్నావు. ఇంకోసారి నా పోరిని చూస్తే నువ్వు భూమినే ఉండవు. ఇగో నీ పోరి చూసినా కదా, భూమి మీద ఉన్నా కదా. నా వేసేయి అన్న. అరే ఆ పొల్లు అంటే నాకు ప్రాణం, ఆ పొల్లు అంటే నాకు పిచ్చి. ఇంకోసారి ఆ పొల్ల జోలికి పోతే నువ్వు భూమినే ఉండవు. అన్న వేసే. అరే నువ్వు ఆ పొల్లని ప్రేమించినా అంటున్నావు, ప్రేమించి ఏం చేస్తావురా? అరే పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని గంట సుఖంగా ఉంటా. ఎదురాబాయ్ నేను కూడా అంటా పిల్లల్ని. అంతే అన్న అంతే. అంటే పెళ్లి చేసుకోవా అన్న? వేసే అన్న వేసే. ఏమైందన్న ఆలోచిస్తున్నావు? డౌటా? డౌట్ లేదేం లేదు. నేను అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు విడిచిపెడతావా? నేను అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు విడిచిపెడతావా? ఓకే అన్న, విడిచిపెడతా. ఆగు అన్న వేసేయి. అన్న లవ్ చేసిన అమ్మాయిని మధ్యలో ఇడిచిపెట్టినాడు వేసి నిన్నే బుగ్గా అని వేసే అనేసేయి. అరే నువ్వు నా అప్పని చేసేసి అంటున్నావు, నువ్వేసే పోరా. అన్న పోరి కోసం కొట్టుకునేది మీరిద్దరు. ఆయన చంపి నేను జైలుకో అన్న. ఇద్దరిట్లో ఎవడని చంపుకోరు, ఎవడని జైలుకో. ఇగో కత్తి తీసుకొని పోతున్నా. ఆగరా, నేను కూడా వస్తున్నా. ఓయ్ సెల్ఫీ, ఏంటి చెప్పు. నీ లవర్ని నీతో మ్యారేజ్ కొప్పించిన. ఓ అవునా, చాలా థ్యాంక్స్. ఏంటి ఉట్టి థ్యాంక్స్ ఏనా? మరి ఇంకేం కావాలి చెప్పు వరుణ్. దావత్ లేదా మరి? దావత్ కావాలి. సరే ఇస్తా. ఏం దావత్ కావాలి చెప్పు వరుణ్. ఒక 4 బీర్లు, చికెన్ ఫ్రై కావాలి. సరిపోద్దా? సరిపోద్ది. ఏంటి వరుణ్, నువ్వు మందు తాగుతావా? నేను పచ్చి తాగుబోతుని, నీకు తెలియదా? సరే బాయ్. సరే. హలో సెల్ఫీ. ఏంటి వరుణ్ చెప్పు, ఏమైనా చెప్పాలా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. ఓయ్ సెల్ఫీ, ఐ లవ్ యూ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నేను ఆల్రెడీ నీతో బ్రేకప్ చేశాగా. నాకు కాబోయే హస్బెండ్తో చెప్తా, జాగ్రత్త. అయినా నాలాంటి అమాయకుడికి ఏ అమ్మాయి ప్రేమ దక్కదు. సరే బాయ్. ఓకే సెల్ఫీ, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ లైఫ్ టైం బాయ్.
హలో హలో, అరే మధు ఎక్కడున్నావురా? ఎందుకన్నా? ఒకసారి మీ చేను కాడికి రారా. నేను రానన్నా, మస్తు బిజీ ఉన్నా నేను. అరే ప్లీజ్ రా, ఒకసారి తొందర రారా. నేను రానన్నా, మస్తు బిజీ ఉన్నా. దండం పెడతారా, తొందర రారా. అర్జెంటుగా ఒక 4 బీర్లు పట్టుకొని రారా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 4 బీర్లు పట్టుకొని తొందర రారా. అన్నా నేను 4 బీర్లు తాగా, 2 బీర్లు తాగుతా. ఏం మాట్లాడుతున్నావు అన్నా నువ్వు? అరే నన్ను రియక్రా, 4 బీర్లు పట్టుకొని రారా ఫస్ట్. అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాలని? 4 బీర్లు తాగా, 2 బీర్లు తాగుతా. అరే నీకు దండం పెడతారా, ఒక 4 బీర్లు పట్టుకొని రారా. అన్నా నువ్వు దండం పెట్టే కాలు మొక్కి, నేను 2 బీర్ల కన్నా ఎక్కువ తాగా, 2 బీర్లు పట్టుకొస్తా నేను. అరే నేను కూడా తాగుతారా, నువ్వు ఫస్ట్ పట్టుకొని రారా. ఏందన్నా నువ్వు థమ్సప్ తాగుంటే తట్టుకుంటూ తాగుతా, ఇంక నువ్వు బీర్ తాగుతావా? అరే నువ్వు నన్ను రియక్రా, 4 బీర్లు పట్టుకొని రారా ఫస్ట్. అన్నా నువ్వు తాగుడు మొదలు పెట్టిన సందర్భంగా నీకు ఒక మంచి స్పెషల్ స్టఫ్ పట్టుకొస్తానే. సరే తొందర రా. అన్నా జెల్లొత్తనే. అన్నా చియర్స్. అన్నా 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 అబ్బా షేదుందిరా బాగా. అందుకే నీకు ఒక స్పెషల్ స్టఫ్ తెచ్చినా అని చెప్పినా అన్న. ఇగో అన్న నీ స్పెషల్ స్టఫ్. మధు నేనంటే నీకెంత ప్రేమరా. థ్యాంక్స్ రా. ఏమైందన్నా? దే ఇడ్చిపెట్టరా. అయ్యో చెప్పే. ఏ ఉరియక్రా. ఏమైందన్నా? అన్నా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు తెలుసు. నిన్నొక్కరు ఇవాళొక్కరు కాదనుకున్నారు, తర్వాత వాళ్ళే నిన్ను కావాలనుకుంటారు. ఎవ్వల్రా? అన్నా నువ్వు నాకు చెప్పకుండా మంచిదే. ఇవాళ నిన్నొక్కరు కాదనుకున్నారు, రేపు వాళ్ళే నువ్వు కావాలనుకుంటారు. అరే ఉరియక్రా, ఎవ్వల్రా వాళ్ళు చెప్పరా. నాకు తెలుసా అన్న, నిన్ను ఇలా మీ అయ్యే పొట్టు తిట్టిండు, ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడు. ఇలా కాదనుకున్నా, రేపు నువ్వే కావాలనుకుంటాడన్నా. అబ్బా నీకు బాగానే తెలిసిందిరా. ఏదో విషయం ఉంది, బయటికి రావుతా. అన్నా నువ్వు అనుకున్నది ఇలా దక్కలేదు, రేపు ఖచ్చితంగా దక్కుద్దే. అరే ఏంటిదిరా? నాకు తెలుసా అన్న, నువ్వు ఇలా అనుకున్నది దక్కలేదు, రేపు ఖచ్చితంగా దక్కుద్దే. ఏంటిదిరా అది చెప్పురా, నీకు పుణ్యం ఉంటుంది. అన్న ఇక నేను రేషన్ షాప్కి వెళ్ళి పిండి చక్కెర దక్కలేదే, ఇవాళ నీకు దక్కలే కావచ్చు, రేపు దక్కుద్ది ఖచ్చితంగా. నేను పోతా నాతోరా. నీకు బాగానే తెలిసింది. ఏదో లవ్ మ్యాటర్ ఉన్నట్టుందో, రాయితో నువ్వు చూస్తా. అన్న నాకు నీ గురించి మొత్తం తెలిసిందే, నీది లవ్ ఫెయిల్యూరే. అరే మధు, నువ్వురా తమ్మును అంటే. మధు ఆగు నీటి పోతలే. అరే మధు, నేను నీకు నా స్టోరీ చెప్తారా, మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది. సినిమా స్టోరీరా. ఈ లవ్ స్టోరీ చెప్పి నాకు పిసిలైపోతట్టున్నాడు. ఇక్కడ నుంచి పోవాలి చెప్పనా. అరే మధు, నా జీవితంలోకి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నా లైఫ్ మస్తు కలర్ఫుల్గా గడిచిందిరా. ఆ అమ్మాయి నా జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం శూన్యంరా. నా కళ్ళకి ఏం కనిపించలేదురా. ఇది ఏంటిదన్నా? ఎందుకురా? చెప్పన్నా. బీర్ బాటిల్. నీ కళ్ళకి ఏం కనిపించలేదన్నా, ఒక ఎట్లా కనబడ్డది? వాటే జోకు. నవ్వుకో, ఇదే నీ జీవితంలో చివరి నవ్వు. ఇప్పటి నుంచి నీ ముఖంలో నవ్వు ఉండదేమో, ఒక ఏడుపే. అన్నా మంద అయిపోయింది, బయటకు పంప. సరేరా. మూడు నెలల తర్వాత I don't get what I want, I get what I need. Every single day I'm heading off to my dream, and I get everything that I damn well please. I don't give a damn if you all listening to me, cause I run it. I'm the only one that really want it, I'm the only one that's really on it. I'm just being honest, I'm just doing everything I promise, cause I want it bad enough that I'ma make it as an artist. And I know I'm not the smartest, and I know I'm not the largest, but I promise you that I'ma be the one that worked the hardest, cause I promise you that I'm just getting started. And I promise you అన్నా చాయ్ తీసుకోయే. అన్నా అన్నా చాయ్ తీసుకోయే.
అన్నా ఆగే నీ అత్తన్నా. జరిగిన కథ ఇది. వన్ సైడ్ బ్రేకప్. నీ బతికెప్పుడు తాగుడేనా? ఆ పోరి కోసం ఇజ్జత్ మనం లేదా నీకు? ఈ మందు ఆ అమ్మాయి కూడా ఈ రోజుకే లాస్ట్ రా. ఈ మందును ఆ అమ్మాయిని ఈ రోజుతోనే మర్చిపోతారా? ఒక అమ్మాయిని నిజంగా ప్రేమించడం అంటే ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా ఆ అమ్మాయి సుఖంగా ఉండాలని కోరుకోవడం. దీనికి ఈ అబ్బాయి 100% న్యాయం చేశాడు. మీరు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయి కోరుకున్నది ఇవ్వండి. ఆ అమ్మాయి జీవితాంతం మీ తోడు ఉండకపోయినా జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది.